నమస్తే. నేను శ్రీకాంత్ శర్మ. మనకొక ఛానల్ ఉంది కదా! మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా! మనం ఏది చెప్తే అది చెల్లుతుంది అని అనుకుంటే అది పెద్ద పొరపాటే అని రుజువయ్యింది. ఒక 3 ఛానళ్ళ పైన పోలీస్ కేసు పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. సదరు వ్యక్తులు విష ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. తలా తోకా లేకుండా తమకు నోటికి ఏది వస్తే అది ప్రచారం చేయడము, తమకు ఏది తోచితే దాన్ని ప్రచారం చేయడము, దాన్ని పట్టుకొని వాళ్ళు ఆ ఛానల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇలాంటి వాటి వల్ల తాము ఏది చెప్పినా చెల్లుతుంది కనుక ఏదైనా చెప్పవచ్చు అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఇది చెంపపెట్టు లాంటి వీడియో. ఏం జరిగింది అనేటువంటి విషయాల్లోకి వెళ్తే, జనవరి 14వ తేదీ రోజున తిరుపతిలో చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన దర్శనానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. జనవరి 14, 15, 16 ఈ 3 రోజులు చాగంటి కోటేశ్వరరావు గారు తిరుమలలో ఉన్నారు. జనవరి 14 వారికి దర్శనము, జనవరి 16వ తేదీ రోజున మహతి ఆడిటోరియంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము. ఇది పూర్తిగా ఒక షెడ్యూల్ అయినటువంటిది. ఇదంతా కూడా డిసెంబర్ 20వ తేదీ రోజున టీటీడీ దీన్ని షెడ్యూల్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈ షెడ్యూల్ అయ్యి కోటేశ్వరరావు గారు తిరుమలకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనల యొక్క నిజాలు ఏమాత్రం కూడా తెలియకుండా కొంతమంది సోకాల్డ్ ఛానల్స్ వాళ్ళు అక్కడ జరిగిన దానికి విరుద్ధంగా తమకు ఏదైతే వార్త అందిందో అందులో సత్యాసత్యాలు ఏంటి, నిజాలు ఏంటి ఏమీ తెలుసుకోకుండా వాళ్ళు వీడియోలు చేసి ప్రచారం చేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళు చేసినటువంటి వీడియోల కారణంగా కోట్లాది భక్తులు కలిగినటువంటి టీటీడీ విశ్వాసాలపైన, అదేవిధంగా చాగంటి గారిని అమితంగా ఆరాధించేటువంటి వారి చాగంటి గారి ఫాలోవర్స్ యొక్క విశ్వాసాలపైన వీరు విషాన్ని చిమ్మడము, అలాంటి వారిని వీరు బాధించడం, ఈ వీడియోలు బాధించడం అనేటువంటిది జరిగింది. అసలు ఏం జరిగింది ఆ విషయాల్లోకి ఇప్పుడు వెళ్దాం. జనవరి 14వ తేదీ రోజున చాగంటి గారు ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళారు. రామ్ బగీచా గెస్ట్ హౌస్లో ఉన్నారు. అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళారు. అయితే చాగంటి గారు ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుగా నిర్ణయించబడ్డారు. ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నారు. ఇలా ఒక క్యాబినెట్ హోదాలో ఉండి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తికి టీటీడీ వారు ఒక ప్రోటోకాల్ అనేటువంటిది చేస్తారు. వారు దర్శనానికి వెళ్తే కనుక బయోమెట్రిక్ విధానం ద్వారా వారి దర్శనానికి తీసుకెళ్ళాలి. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు బయోమెట్రిక్ ద్వారా వారి దర్శనానికి వెళ్ళలేదు. వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఈ వార్త బయటికి వచ్చింది. అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాల్సినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు బయోమెట్రిక్ విధానంగా వెళ్ళాల్సినటువంటి వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా చాగంటి వారిని టీటీడీ వారు దర్శనానికి పంపించారు. అంటే ఆయనకు ఉన్నటువంటి హోదాను కూడా లెక్క చేయకుండా చాగంటి గారిని ఇలా బయోమెట్రిక్ విధానంగా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా పంపించడం ద్వారా ఇది చాగంటి గారిని టీటీడీ వారు ఉద్దేశపూర్వకంగా అవమానించారు అనేటువంటిది ఒక వార్త ప్రచారం చేశారు. తర్వాత జనవరి 16వ తేదీ రోజున మహతి ఆడిటోరియంలో చాగంటి గారి ప్రవచనం ఉండిందనమాట. అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి ఆయన ప్రవచనం చేయాలి. అయితే ఇది రద్దు జరిగింది. రద్దు జరిగిన తర్వాత ఈ వార్త కూడా బయటికి వచ్చి చాగంటి కోటేశ్వరరావు గారు చేయాల్సినటువంటి ప్రవచనాన్ని టీటీడీ వారు అవసరం లేదు, మీరు వెళ్ళవచ్చు అన్నట్టుగా దీన్ని రద్దు చేసి ప్రవచనం కూడా చేయనివ్వలేదు అనేటువంటి వార్త ఒకటి బయటకు తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. దీని ద్వారా చాలా మంది బాధపడ్డారు. చాగంటి వారిని అభిమానించేటువంటి వారు టీటీడీ భక్తులు చాలా మంది బాధపడ్డారు. ఇవి కొన్ని ఛానల్స్ ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. ప్రచారము చేశారు. అయితే ఏదైతే ఈ ప్రచారం జరిగిందో అది ముమ్మాటికి తప్పు. అసలు అక్కడ జరిగింది, వీళ్ళు ప్రచారం చేసింది రెండు వేరు. మరి అక్కడ జరిగింది ఏంటి ఆ విషయాలు ఒకటి తెలుసుకుందాం. జనవరి 14వ తేదీ రోజున చాగంటి గారు
ఆయన అధికార హోదాలో ప్రోటోకాల్ ప్రకారము ఆయన వెళ్ళడం కోసము టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. రామ్ బగీజా గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఆయనని బ్యాటరీ వాహనంలో తిరుమల శ్రీవారి ఆలయం వరకు తీసుకుని వచ్చి అక్కడి నుంచి వారిని బయోమెట్రిక్ విధానం ద్వారా శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్ళడానికి ఇవి మొత్తం ఏర్పాట్లు టీటీడీ వారు ప్రోటోకాల్ ప్రకారం చేశారు. మరి ఎందుకు వెళ్ళలేరు దర్శనంకి? ఆయన బయోమెట్రిక్ విధానంగా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఎందుకు వెళ్ళారు అంటే, ఇప్పుడు చాగంటి గారు ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుగా ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. చాగంటి కోటేశ్వరరావు గారు టీటీడీ అధికారులతో అన్నటువంటి మాటలు ఏంటంటే, నేను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ దర్శనానికి వచ్చాను కనుక నేను ప్రజలందరికీ ఒక ఆదర్శంగా ఉండాలి. కనుక నేను ఇలా అధికార హోదాలో కాకుండా సాధారణమైనటువంటి ప్రజలతో పాటుగా వాళ్ళతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఒక సాధారణ భక్తుడిగానే భక్తులతో కలిసి నేను దర్శనానికి వెళ్తాను అని టీటీడీ అధికారులను కోరి వారిని ఒప్పించి సతీమణితో సహా చాగంటి కోటేశ్వరరావు గారు ఆయనకు ఉన్నటువంటి అధికార హోదాను కూడా ఆయన వదిలివేసి సాధారణ భక్తునిలాగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇది సత్యము. అయితే దీన్ని వక్రీకరించి కొంతమంది ఛానల్స్ వాళ్ళు ప్రచారము వక్రీకరించి చేయడం అనేటువంటిది జరిగింది. ఇది చూడండి ఎంత ఆదర్శప్రాయంగా చాగంటి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను అధికార హోదాలో ఉన్నాను, నేను ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాను, నేను కూడా అందరితో పాటు ఉంటేనే, అందరితో పాటు వెళ్తేనే అందరికీ నేను ఒక ఆదర్శంగా ఉండగలను అనేటువంటిది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము. దీనికి అందరూ అభినందించాల్సింది ఖచ్చితంగా. ఈ వార్త వ్యతిరేకంగా ప్రచారం అనేటువంటిది జరిగింది. వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. ఇక తర్వాత జనవరి 16వ తేదీన మహతి ఆడిటోరియంలో చాగంటి గారి ప్రవచనం ఇది రద్దయింది. ఈ రద్దయినటువంటి మాట ముమ్మాటికి వాస్తవం. చాగంటి గారు నేను ప్రవచనం చేయనండి అని చెప్పి వెళ్ళలేదు, టీటీడీ అధికారులను కోరలేదు. టీటీడీ అధికారులే దీన్ని రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది వాస్తవం. కానీ ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి నిజాన్ని దాచిపెట్టి టీటీడీ అధికారులు చాగంటి గారి ప్రవచనాన్ని రద్దు చేశారు. కావున చాగంటి గారికి అవమానం జరిగింది అనే ప్రచారం చేశారు. అసలు జరిగింది ఏంటి అక్కడ అంటే, జనవరి 16వ తేదీ రోజున మహతి ఆడిటోరియంలో చాగంటి గారి ప్రవచనము ఇది ఏర్పాటు ఎప్పుడు చేశారు? 2024 డిసెంబర్ 20వ తేదీ రోజున. అంటే సుమారు 20 రోజుల ముందు ఈ స్కెడ్యూల్ మొత్తం అనేటువంటిది చేయడం జరిగింది. టీటీడీ అధికారులు ఇది పూర్తిగా ఒక ప్రోటోకాల్ ప్రకారం స్కెడ్యూల్ చేశారు. వారి దర్శనము, వారి ప్రవచనం ఇవన్నీ కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారము ఒక షెడ్యూల్ చేశారు టీటీడీ అధికారులు. అక్కడెక్కడా కూడా చాగంటి గారికి అవమానించేట్టుగా కానీ, చాగంటి గారి ప్రతిష్టకు భంగం కలిగేట్టుగా కానీ టీటీడీ అధికారులు నిర్వహించలేదు. మరి ఎందుకు రద్దయింది అంటే, దీనికంటే ముందుగా ఒక వారం 10 రోజుల ముందు జనవరి 8వ తేదీ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో తొక్కిసలాట జరిగి కొంతమంది భక్తులు అక్కడ ప్రాణాలు వదిలినట్టు జరిగింది. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు చాగంటి గారిని కోరారనమాట. ఇవన్నీ జరిగి 8వ తేదీన జరిగింది, 16వ తేదీన ప్రవచనం. అంటే సరిగ్గా 8 రోజులకు మాత్రమే. ఇలాంటి దుర్ఘటన జరిగి వారమే అవుతుంది కనుక ఇప్పటికీ భక్తులు ఇంకా కోలుకోలేదు జరిగినటువంటి సంఘటన ద్వారా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవచనం ఏర్పాటు చేస్తే కనుక ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుందేమో మీరు ఒకసారి ఆలోచించండి. లేదా మీరు ఇంకేదైనా డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం మనము మీ ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకుందాము, ఇది పూర్తిగా మీ అభిప్రాయం ప్రకారం చేద్దాము అని టీటీడీ అధికారులు చాగంటి గారిని కోరితే చాగంటి గారు దానికి సంబంధించి నిజమే కదండి, ఇలా దుర్ఘటన జరిగే వారమే అవుతుంది, దీన్ని మనము ఉపసంహరించుకోవడమే మంచిది అని చాగంటి గారు ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళడం అనేది జరిగింది. ఇది అసలు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా. దీన్ని వక్రీకరించి విష ప్రచారం అనేటువంటిది చేశారు. ఇప్పుడు ఎవరెవరైతే ఏ ఛానల్లో వాళ్ళైతే ఇలా వక్రీకరించి టీటీడీ పైన చాగంటి గారి గురించి వక్రీకరించి విష ప్రచారం చేశారో, చాగంటి గారిని టీటీడీ వారు అవమానించారు అని చెప్పారో, అలాంటి ఛానళ్ళ మీద తిరుపతిలో పోలీస్ కేసు అనేటువంటిది కూడా నమోదు కావడం జరిగింది.
ఏంటా ఛానల్స్ అంటే కూడా ఈ ప్రచారం అత్యధికంగా చేయడం వలన ఈ 3 ఛానళ్ళ మీద పోలీస్ కేసు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళని విచారణకు పిలుస్తారు. ఇది జరిగినటువంటి విషయం. ఇప్పుడు దీని ద్వారా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి? ఏది పడితే అది తలా తోకా తెలియకుండా అసలు వీడియోలో తమకు ఒక ఛానల్ ఉంది కదా, తమను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేయడం అనేటువంటిది ఇది శ్రేయస్కరం కాదు. ఎవరికైనా సరే, ఎంతటి వారికైనా సరే ఖచ్చితంగా వారు తప్పు చేస్తే కనుక ఒకానొక సందర్భంలో దాని ఫలితం అనుభవించి తీరుతారనడానికి ఇప్పుడు జరిగినటువంటిదంతా కూడా నిదర్శనం. కనుక జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి వారికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా మంచి వార్తలను అందజేయండి.